శ్రీ కృష్ణ చరితము అక్రూర ఆగమనము అధ్యాయం ప్రారంభం. కంసుని ఆజ్ఞానుసారం శ్రీకృష్ణ బలదేవులను మధురకు తీసుకుని వచ్చుట కొరకు అక్రూరుడు రథముని ఎక్కి బయలుదేరెను. త్రోవ మధ్యలో స్వాంసముతో ఉద్భవించిన సుదర్శన దారిని దర్శించుకొనుచున్నాను. ఇది కదా నా జన్మ సఫలత పొందు సమయము. ఈ రేయి గడిచినంతనే వికసించిన తామర రేకుల వంటి విశాల నేత్రుడైన శ్రీమన్నారాయణుణ్ణి ముఖమును చూడబోవుచున్నాను. ఈ రాత్రి అతి సామాన్యమైనది. రేపటి ఉషోదయము నా జీవమున భాగ్యోదయమై సంకల్పము చేతనే జన్మముల నుండి రాసిపడిన సమస్త పాపముల నుండి విముక్తి చేయు శ్రీహరి యొక్క పుండరీకములమును పూరినట్టి నేత్రములను అతి సౌందర్యమైన ఆయన ముఖమును చూడబోవుచున్నాను. వేదాంగములు సర్వజ్ఞానమునకు ఆధారములు ఏ ముఖము నుండి ఆవిష్కరించబడినవో ఆ ముఖమును దర్శించబోవుచున్నాను. సర్వేశ్వరుడు, సర్వాత్మకుడు, అవ్యయుడు, నిర్గుణుడు, నిరాడరుడు, అచింత్యుడు, సర్వవిధుడు నాతో సుస్వరముగా వాత్సల్యముతో భాషించుచున్నాడు. లోకరక్షణ కొరకు మత్స్య కూర్మ వరాహ వామన నృసింహ రామావతారాలై ప్రభవించిన జగత్ప్రభువు నాతో తీయని పలుకులను పలుకుచున్నాడు. పితృపుత్ర కలత్ర బంధు సంసార రూపమైన మోహమును కల్పించి జీవులను అందు బంధించి లీలా వినోదము జరుపు ఈ మాధవునకు నమస్కరించుచున్నాను. ఏ స్వామి హృదయమునందు కొలువు ఉండిననో ఆ విద్య దరిచేరునో అనే అమేయమైన జ్ఞానమూర్తికి నమస్కరించుచున్నాను. ఈ రకంగా మోయిచున్న అనంతుడు శేషుడు తన ప్రియమార అక్రూరా అని పిలవబోచున్నాడు. యజ్ఞము చేయువారు యజ్ఞపురుషుడుగాను, ఉపసించువారు వాసుదేవునిగాను, వేదాంతమున విష్ణువుగాను ఎవరిని వివిధ రూపములలో వర్ణింతురో అట్టి పరబ్రహ్మ స్వరూపమునకు నమస్కరించుచున్నాను. ఇట్లు శ్రీకృష్ణుని పైన భక్తిభావము ప్రేమతత్వము హృదయము అంతా నిండిపోగా ఆయననే మరిమరి తలుచుతూ ధ్యానించుతూ సూర్యాస్తమయమునకు గోకులముకు చేరుకొనెను. ముందుగా అక్రూరుడు గోవుల నుండి పాలను పితుకుచున్న నీలమేఘశ్యాముణ్ణి దర్శించాడు. వికసించిన పత్రముల వలె విశాలమైన నేత్రములు, వక్షస్థలమున శ్రీవత్సము, ఆజాను బాహువులు, ఉన్నతమై శోభించుచున్న నాసికను, మందస్మిత ముఖార విందమును, ఎర్రని నఖములను కలిగిన పెదవులను, భూమిపై నడియాడు పాదములను, పసుపు పచ్చని వస్త్రములు ధరించి వాడిన మెడలో పుష్పమాలలను, సిగలో ధరించిన నల్లని కృష్ణుణ్ణి సర్వసమ్మోహనంగా కన్నుల పంటగా దర్శించెను. ఆ పక్కనే నల్లనయ్య కంటే ఎత్తైన భుజములు, శిరస్సు కలిగిన పద్మము వలె ఎర్రని కాంతులతో వికసించిన దేహముతో కైలాస పర్వతము వలె మహాశరీరమున కల్పించుచున్న బలరాముణ్ణి దర్శించెను. అప్పుడు అక్రూరుని దేహము ఆనంద పారవస్య పులకింతలతో నిండిపోయినది. ఆ సందర్భమున ఇట్లు భావించును, ఆహా పరమ తేజమును చూసుతును. వీరిద్దరూ దర్శించుటయే పరమ పదము. శ్రీమన్నారాయణాంశ గోకులమున బలరామకృష్ణుల రూపములో రెండో అవతారములుగా ఉన్నది. జగన్నాథుని దివ్యలీల స్వరూపమునుగాంచిన కన్నులకు సాఫల్యము చేరుకూరినది. ఈ అనంతమూర్తి ప్రేమాంతరంగితుడై నన్ను ఆలింగనము చేసుకొని తన మృదువైన కమలముల వంటి కరములతో నా వెన్నును తట్టును. ఉదకము దానదారములుగా శ్రీహరి చేతియందు ఉంచి బలిచక్రవర్తి మన్వంతరము దాకా ఈ మహాత్ముడు నన్ను చేరినచో నా జన్మమే ధన్యమయును. దుష్టరాజైన కంసుడు పంపుట వల్లనే నేను ఇచ్చటకు వచ్చానని ఈ మహానుభావుడు ఎరుగును. అందుచే ఆయన నన్ను చేరదీసి దీవించుగాక. సర్వాంతర్యామి అయిన ఆయనకు సమస్తము తెలియను. ఆయనే సర్వేశ్వరుడు, సర్వజన హృదయుడు, ఈశ్వరేశ్వరుడు, సర్వవ్యాపి. అట్టి ఆయననే శరణు వేడెదను.